దక్షిణాది భాషల్లో ప్రముఖ సింగర్ అయినటువంటి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్లోని నిజాంపేటలో ఓ గేటెడ్ హౌస్లో నివాసం ఉంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ ప్రయత్నం చేశారు. ఇంటి తలుపులు 2 రోజులుగా తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో అపస్మారక పరిస్థితిలో ఉన్న ఆమెను పోలీసులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. కల్పన ఆత్మహత్యాయత్నం కేసు వివరాల్లోకి వెళితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన హైదరాబాద్లోని నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ నివాస సముదాయంలో ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆమె తీవ్ర మనస్తాపం చెంది కలత చెందినట్టు సన్నిహితులు, స్నేహితులు గ్రహించారు. అయితే ముభావంగా ఉంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను వెంటనే స్థానిక హోలిస్టిక్ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెకు వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కల్పన భర్త చెన్నైలో ఉంటుండగా ఆయనకు సమాచారం అందించారు పోలీసులు. దాంతో ఆయన వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు. హాస్పిటల్లో కల్పనను చూసేందుకు వచ్చిన భర్తను పోలీసులు ముందుగా ఇంటికి తీసుకువెళ్లి ప్రాథమిక విచారణ జరిపించారు. అనంతరం అదుపులోకి తీసుకుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తరలించారు. కల్పన సూసైడ్ అటెంప్ట్కు దాంపత్య జీవితంలో ఏవైనా కలహాలు, విభేదాలు కారణమయ్యాయా లేదా ఇంకా ఏదైనా సమస్యలు ఈ పరిస్థితికి దారి తీసేలా చేశాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని, గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశానని కల్పన చెప్పిన విషయం తెలిసిందే.